నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. మధ్యప్రదేశ్ హైకోర్టు జస్టిస్ వివేక్ అగ్రవాల్ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 25,000 రూపాయలు ఒక స్త్రీకి చెల్లించాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే, హైకోర్టులో ఒక స్త్రీ రిట్ పిటిషన్ ఫైల్ చేసింది. తాను నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్నాను, అకారణంగా కంపెనీ వాళ్ళు తనని ఉద్యోగం నుంచి తొలగించారు, మళ్ళీ రీస్టేట్మెంట్ చేయాలి అని చెప్పేసి రిట్ పిటిషన్ ఫైల్ చేస్తే అది ఫైనల్ హియరింగ్కి వచ్చింది. ఫైనల్ హియరింగ్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ ఇన్సూరెన్స్ కంపెనీ తరఫు లాయర్ గారు అపేర్ అవ్వాలి. రాలేదు, వెయిట్ చేశారు. ఇట్లా కేసు పిలిచినప్పుడు రాలేదు కాబట్టి 25,000 రూపాయలు సదరు ఇన్సూరెన్స్ కంపెనీ ఈ పార్టీకి ఖర్చులు చెల్లించాలి అని ఆదేశించడం జరిగింది. ఇదంతా కేవలము సదరు ఇన్సూరెన్స్ కంపెనీ నిర్లక్ష్యత వైఖరియే. కేసు పిలిచినప్పుడు పార్టీ కానీ అడ్వకేట్ కానీ అపేర్ అవ్వాలి. హైకోర్టులో ఎవరూ అపేర్ అవ్వలేదు, గాలికి వదిలేశారు. కాబట్టి పరిణామంగా వీళ్ళు 25,000 రూపాయలు నష్టపరిహారం ఆ స్త్రీకి చెల్లించాలి అని చెప్పేసి సింగిల్ జడ్జి జస్టిస్ వివేక్ అగర్వాల్ ప్రవీణ్ ప్రకాష్ వర్సెస్ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అండ్ అదర్స్ కేసులో ఈ విధమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీని అర్థం ఏంటంటే, కేసు పిలిచినప్పుడు పార్టీ కానీ అడ్వకేట్ కానీ అపేర్ అవ్వాలి. అవ్వకపోతే పరిణామాలు ఇదే విధంగా నష్టపరిహారం చెల్లించవలసి ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. థ్యాంక్ యూ.